ఇప్పటి వరకు మనం చాలా వరకు కూడా ఏఐ గురించి చాలా తెలుసుకున్నాం. కానీ మనకంటూ ఒక క్లారిటీ అనేది లేదు. ఏఐ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయన్నది ఎంత వాస్తవమో, దానివల్ల మనకి నష్టాలు కూడా అంతే విధంగా ఉన్నాయి. సో, ఈ ఏఐ అనేది మన లైఫ్‌ని ఏ విధంగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది సార్? ఏఐ చాలా అంటే చాలా ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. ఇప్పటి వరకు చూపించింది ఇంకా చాలా తక్కువ. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగిపోతుంది. కాకపోతే ఏఐ వల్ల మన బ్రెయిన్ కంప్లీట్‌గా థింక్ చేసే కెపాసిటీని కోల్పోతుంది అని అంటున్నారు. కొంతవరకు యెస్ చెప్పొచ్చండి. ఎంత అవసరమో దాన్ని అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో, ఏఐ రిప్లేస్ నిజంగానే హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని రిప్లేస్ చేస్తదా? లేదు, చెయ్యదండి. అది వాస్తవం కాదు. హ్మ్. అదే చెప్పాను. అడాప్ట్ చేసుకోవాలి. పర్సన్ అడాప్ట్ చేసుకోకపోతే ఇవాళ ఎలాంటిదంటే ఎక్కడో మనం అమీర్పేటలో ఒక క్లాస్ తీసుకుంటే కాదండి. కంపల్సరీ మాల్స్లో డైలీ ఫుట్ఫాల్ ఎంత అని చెప్పేస్తున్నారు పర్ డే. ఎంతమంది కిడ్స్ వచ్చారు, ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఏ షాప్లోకి వెళ్ళారు, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో, సార్ ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవాలన్నా కూడా మనకి కాస్ట్ ఎఫిషియన్సీ అనేది ఏ విధంగా ఉంటది? మేము ఇంతకుముందు నేర్చుకోవడానికి చాలా టూల్స్ ఉన్నాయండి. ప్రోడక్ట్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే హాయ్! హలో! వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఇప్పటి వరకు మనం చాలా వరకు కూడా ఏఐ గురించి చాలా తెలుసుకున్నాం. కానీ మనకంటూ ఒక క్లారిటీ అనేది లేదు. ఏఐ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయన్నది ఎంత వాస్తవమో, దానివల్ల మనకి నష్టాలు కూడా అంతే విధంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏఐ వల్ల జాబ్స్ అనేవి రెసిషన్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్‌లలో కూడా చాలా వరకి ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు అని వింటూనే వస్తున్నాం. కానీ నిజానికి ఏఐ వల్లే జాబ్స్ అనేవి కోల్పోతున్నామా? ఏఐ అనేది మన ఫ్యూచర్‌ని ఎలా ప్రెడిక్ట్ చేయబోతుంది? అదే విధంగా ఏఐ వల్ల మనం ఇంకా ఎదుర్కోబోయే కష్టాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గోలి కో ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ స్పేర్ సాఫ్ట్ మనతో పాటు ఉన్నారు. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో, సార్ బేసిక్‌గా అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఏఐ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది మన లైఫ్‌లో. యాహ్! ప్రతి ఒక్కరం కూడా ఏఐ పైన చాలా డిపెండ్ అవుతూ వస్తూ ఉన్నాం. సో, ఈ ఏఐ అనేది మన లైఫ్‌ని ఏ విధంగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది సార్? ఓకే అండి. థ్యాంక్ యూ. సీ నిజంగా చెప్పాలంటే ఏఐ చాలా అంటే చాలా ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. ఇప్పటి వరకు చూపించింది ఇంకా చాలా తక్కువ. హ్మ్. ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగిపోతుంది. కాకపోతే మీరు అడిగిన దానిలో లైక్ ఇప్పుడు చాలా జాబ్స్ పోతున్నాయని మాట్లాడారు కదా! రియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ ఎవరైతే ఏఐ అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళు మెకానికల్ ఉండనివ్వండి, ఐటీలో ఉండనివ్వండి, ఏ ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఉండనివ్వండి. వాళ్ళు ఏఐ వాళ్ళ కంపెనీకిలో ఏఐని ఎంత అడాప్ట్ చేసుకొని వాళ్ళ వర్క్‌ని ఎంత ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్స్ బావుంటాయండి. ఏఐ అడాప్ట్ చేసుకోకపోతే నిజంగా కూడా జాబ్స్‌కి కొద్దిగా కష్టకాలమే. హ్మ్. డే బై డే ఏఐ ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుంది. అది కంపల్సరీ మన జీవితంలో యాడ్ చేసుకోవాల్సిన అంశమే. హ్మ్. కానీ యెస్, మీరన్నట్టు జాగ్రత్తలు కూడా అవసరం. దాని నుండి ఎంత ఎంత అవసరమో అంతే తీసుకోగలగాలి. అండ్ మన అవసరాన్ని ఎంత ఆప్టిమైజ్ చేసుకోగలుగుతామో చూడాలి. హ్మ్. అది 100% చేయాలండి. లేకపోతే ఇంక ముందు ముందు దాని ప్రభావం ఇంకా పెరిగిపోద్ది. సో, సార్ అంటే ఇప్పుడు ఏఐ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది చెప్పేదేంటి అననంటే ఏఐ వల్ల మన ఓన్ థింకింగ్ పవర్ కానీ, మనం దానిపైన పెట్టే ఎఫర్ట్స్ కానీ, అంటే లైక్ ఒక మ్యాటర్ గురించి మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. సో, ఇదే విధంగా కంటిన్యూ అయితే మన బ్రెయిన్ కంప్లీట్‌గా థింక్ చేసే కెపాసిటీని కోల్పోతుంది అనని అంటున్నారు. ఇందులో యాహ్! ఎంతవరకు నిజం ఉందంటారు? ఆహ్, కొ కొంతవరకు యెస్ చెప్పొచ్చండి. కానీ అందుకే మీకు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఎంత అవసరమో దాన్ని అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. మన డే టు డే టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కోడింగ్ అండి. ఇంతకుముందు ఒక వెబ్‌సైట్ చేయాలన్నా, ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ఒక 10, 15 రిసోర్సెస్ ఉండాలి. ఒక 6 మంత్స్ టైమ్ డ్యూరేషన్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు ఏఐ ఒక రిసోర్స్ తోటి ఒక 1, 2 అవర్స్‌లో క్లోజ్ చేసేస్తది. హ్మ్. టోటల్‌గా ఇచ్చేస్తుంది. కానీ ఏఐ వోంట్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఏఐ వోంట్ రిప్లేస్ ద పర్సన్. కానీ
అక్కడ ఒక పర్సన్ ఈ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ కార్డ్స్. అదేంటి కోడ్ ఇచ్చేస్తుందండి, కానీ కోడ్ని బ్యాలెన్స్డ్గా పెట్టి ప్రాపర్గా మేనేజ్ చేసి ప్రాపర్గా అట్రిబ్యూట్స్ యాడ్ చేసి ప్రాపర్గా డెలివరీ చేయాల్సింది మాత్రం పర్సనే. కాకపోతే ఇట్ రెడ్యూసెస్ ద ఎఫర్ట్స్, ఆప్టిమైజ్ ద టైం. చాలా ఇంతకుముందు ఒక 6 weeks పట్టేది ఇప్పుడు ఒక 1 week, 1 day 2 daysలో అయిపోద్దండి. అంత డిఫరెన్స్ వచ్చింది. మనం మీరు అన్నదానికి ఎస్ వీ హ్యావ్ టు యూజ్ ద ఏఐ, బట్ వీ హ్యావ్ టు యూజ్ విత్ అవర్ బ్రెయిన్స్. ఇక్కడ అదే ప్రాబ్లం అండి. అందరూ ఏఐతో అది పెట్టేసి ఇచ్చేసారు అంటే కాదు. మనం కంపల్సరీ మన ఆలోచన శక్తిని పెంచుకోవడానికి వాడాలి తప్ప దాన్ని తగ్గించుకోవడానికి వాడద్దు. అందుకే ఇప్పుడు సీనియర్ పీపుల్ అందరూ కూడా ఏఐ వాడినా కూడా వాళ్ళ సీనియర్స్కి చెప్పట్లా. వాళ్ళ డే టు డే టాస్క్ ఒక 9 hours టాస్క్ని 1 hourలో కంప్లీట్ చేస్తారు. చేసి చెప్పరు, ఎందుకు మళ్ళీ ఇంకా టాస్క్ ఇస్తారేమో అని. ఇట్ ఇంపాక్ట్స్ దెమ్. కానీ మేనేజ్మెంట్కి తెలియదు దే ఆర్ యూజింగ్ ఏఐ అని. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జాబ్కి ఇంపాక్ట్ అవుతుంది. సో కంపల్సరీ ప్రతి పర్సన్ ఏఐని వాళ్ళ వర్టికల్లో వాళ్ళు చేసే పనిలో కంపల్సరీ యూటిలైజ్ చేయాలి. ఎంత అవసరమో అంత యూటిలైజ్ చేయాలి టు గెట్ దట్ ఆప్టిమైజ్డ్. ఇప్పుడు నా 8 hours వర్క్ 1 hourలో అయిపోతే నాకు ఇంకా 7 hours ఉంది. ఇఫ్ వి కెన్ సర్వ్ మోర్. ఆ రకంగా ఆలోచించగలిగితే ఏఐ ఇస్ ద బెస్ట్ అసెట్ అండి. దాన్ని నెగిటివ్గా వెళ్తే ఇంకా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక అది ప్రతి దానిలో ఉన్నాయండి. ప్రతి దానిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ మనం దాన్ని ఎలా తీసుకుంటాం అనే దాన్ని బట్టి మారిపోద్దండి. సో సార్, ఇప్పుడు జనరల్గా అనేది ఏంటి అని అంటే ఈ ఏఐ అంటే మనకి డే బై డే ఏఐ అనేది పెరుగుతూ వస్తుంది, టెక్నాలజీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా వరకు అనేది ఏంటి అని అంటే కంప్లీట్గా హ్యూమన్ రిసోర్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది అని. సో ఏఐ నిజంగానే హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా? లేదు, చెయ్యదండి. అది వాస్తవం కాదు. అదే చెప్పాను, అడాప్ట్ చేసుకోవాలి. పర్సన్ అడాప్ట్ చేసుకోకపోతే ఇట్ కెన్ బి మూవ్ టు అదర్ ప్లేస్. ఇప్పుడు ఎవరికైతే ఏ అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు అమెజాన్ తీసేసినా లేకపోతే ఏ కంపెనీ తీసేసినా దట్ ఈస్ అ రీజన్. ఇంటర్న్స్ నుండి లేదా కొత్త ఫ్రెషర్స్ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఈ కోడింగ్ వర్క్ అంతా అయిపోతుందండి వాళ్ళతోటి. అలాంటప్పుడు ఏమైందంటే సీనియర్స్ తోటి అవసరం ఉండదు వాళ్ళకి. ఆ రకంగా వెళ్తారు. ఒక మేనేజరియల్ లెవెల్లో ఒకరు ఉండి దాన్ని మొత్తం గైడ్ చేయగలిగితే దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్. సో అలాంటప్పుడు దే రెడ్యూస్ ద స్టాఫ్. But who are capable of using AI and making the difference in their task, they can survive and they will survive. కాకపోతే డే బై డే ఏమవుతుందంటే ఇవాళ ఏ ఎలాంటిదంటే ఎక్కడో మనం అమీర్పేటలో ఒక క్లాస్ తీసుకుంటే కాదండి. కంపల్సరీ ఇది ప్రాక్టీస్ తోటి వస్తుందండి. ఎందుకంటే డే బై డే hundreds of products వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఎంసీపీ వచ్చేసింది. ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు ఛార్జర్, అంతకుముందు మన ఫోన్ ఛార్జర్స్ కొన్ని ప్లగ్ పిన్ ఉండేవి, కొన్ని సి టైప్ ఉండేవి, రకరకాలు ఉండేవి. ఇప్పుడు లేదు. ఇప్పుడు గమనించారా, అన్నిటికీ సి టైప్ వచ్చేసాయి. ఆఖరికి ఇప్పుడు యాపిల్ కూడా సి టైప్ తీసుకొచ్చేసింది. సో ఇట్స్ ఆల్ యూనివర్సల్ అయిపోయింది. ద సేమ్ వే వీ హ్యావ్ టు యూజ్ ఏఐ. ఇంతకు ముందు ఏ అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళే ఏ ప్రోడక్ట్ చేసుకుంటే వాళ్ళదే వాడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఏ ఏజెంట్స్ ఆర్ కమింగ్ ఇన్. ఇప్పుడు ఆ ఏజెంట్ యూనివర్సల్గా పనిచేస్తుంది, ఎవరికి వాళ్ళుగా దాన్ని యూజ్ చేసుకునేటట్టు. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ కమ్ లైక్ దట్. మేబీ మీరు అంటే మనం అనుకోవచ్చు 2040 కల్లా మేబీ ఈవెన్ మొబైల్స్ కూడా మనం యూజ్ చేసేది ఏమి ఉండదు. ఏజెంట్ చిప్ ఉంటుంది, మనం చెప్పేస్తాం గో అండ్ గెట్ దిస్ డన్. ఇప్పుడు జొమాటోలో వచ్చిందండి ఎంసీపీ. సో ఇట్స్ యూ డోంట్ నీడ్ టు స్క్రోల్, యూ హావ్ టు టెల్ వాట్ యూ నీడ్. నేను నేను డైట్ లో ఉన్నాను, నేను ఇవి తినను, నేను వెజ్, అంతే. అది ఇచ్చేస్తుంది, నీ ఏరియాలో ఉన్న ఇచ్చేస్తుంది, అంత అదే ఇచ్చేస్తుంది. ఇట్ పేస్. సో యూ డోంట్ నీడ్ టు స్క్రోల్ అండ్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ టైం. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఇదంతా రెడ్యూస్ చేస్తుంది ఎఫర్ట్స్ ని. అది కంపల్సరీ మనం వద్దన్నా కావాలన్నా అది వచ్చేస్తుంది, ఇక ఆపలేం. చేయాల్సిందల్లా ఏంటంటే మనం మారాలి. వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. ఎంత అవసరమో అంత అడాప్ట్ చేసుకోవడానికి చూడాలి. సో సార్, ఇప్పుడు జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది చాలా తక్కువ పర్సెంట్లో జాబ్స్ దొరుకుతున్నాయి. జాబ్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ జాబ్ లైఫ్ అనేది సెక్యూర్గా ఉండట్లేదు. ఇప్పుడు మనం ఈ జాబ్ మార్కెట్లో సెక్యూర్గా ఉండాలి, మన లైఫ్ అంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ అనేది మనకి సెక్యూర్గా ఉండాలి అని అంటే మనం ఏ విధమైనటువంటి ఇటు టెక్నాలజీస్ కానీ లేకపోతే టూల్స్ కానీ అడాప్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. నిజంగా ఇది ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లో ఈ ప్యానిక్ ఉందండి. అసలు జాబ్స్ ఎట్ వెళ్తున్నాయి. అండ్ జాబ్ అంటే ఓన్లీ ఏ ఇంజనీర్ జాబే
కాదండి. ఎనీ వర్టికల్, ఎందులో అయినా కూడా ఎనీ ఇండస్ట్రీ, హౌ దెమ్ యూజ్ ఏఐ ఇన్ దేర్ వర్టికల్ అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఇప్పుడు స్టూడెంట్స్కి మీరు అన్నట్టు అది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎనీ స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ యాంటిసిపేటింగ్ ఇన్ టు ద జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా స్పేస్ సాఫ్ట్ ఒకటి ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఆటో హైర్ అని. అందులో ఏం చేస్తారంటే అసెస్ చేస్తుంది ఫస్ట్ స్టూడెంట్ ఏ జోన్లో ఉన్నాడు ఇప్పుడు, తర్వాత వాళ్ళని రికమెండ్ చేస్తుంది వాట్ యూ నీడ్ టు ఇంప్రూవ్. ఏ అంటే పైథాన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్లో ఫస్ట్ ఆయన జోన్ ఎక్కడున్నాడు అది అసెస్ చేసి ఇట్ గివ్స్ ద క్లారిటీ, హే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్. అండ్ దెన్ ఇట్ విల్ డూ ఏ ఇంటర్వ్యూ, ఏ ఏజెంట్ విల్ ఇంటర్వ్యూ వర్చువల్లీ. అది కూడా ఎలా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇంటర్వ్యూ కూడా ఒక క్వశ్చన్ అడిగిద్దండి టెక్నికల్గా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదనుకోండి మీరు, నెక్స్ట్ క్వశ్చన్ దానికంటే లో క్వశ్చన్ అడిగేస్తుంది అదే. ఇట్ విల్ డైనమికల్లీ చేంజ్. ఏమవుతుంది, ఓహో తిన లెవెల్ని అర్థం చేసుకోవడానికి, ఇట్ అసెస్ చేయడానికి ఇట్ విల్ డూ దట్. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ తగ్గిస్తుంది, మీరు అక్కడ ఆన్సర్ చేస్తే మళ్ళీ స్లోగా పెంచుకుంటూ వెళ్తుంది. సో ఈ రకంగా అసెస్ చేసి ఇట్ విల్ గివ్ ఏ ఫుల్ పిక్చర్ ఆఫ్ అస్. ఇది నీ లెవెల్, నువ్వు చేయాల్సింది ఏంటి, నీ రికమెండేషన్స్ ఏంటి, ఏం చేస్తే నువ్వు ఇంకా బెనిఫిట్ అవుతావు, ఇలా మొత్తం ప్రాసెస్ చేస్తుందండి. అలాంటి ప్రోడక్ట్స్ చేసాం మనం. స్టూడెంట్స్ కెన్ యూజ్ అండ్ ఇంప్రూవ్ దర్ స్కిల్స్ ఒకటి. తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నంత మాత్రాన, ఏ లెర్నింగ్ చేసినంత మాత్రాన వాళ్ళకి వస్తుందా అంటే కాదండి. కంపల్సరీ దే హ్యావ్ టు పుట్ అన్ యాక్షన్. ఇప్పుడు మార్కెట్ ప్లేస్, స్పేస్ అవుట్ మార్కెట్ ప్లేస్ అని పెట్టాం కమ్యూనిటీ కోసం. ఎనీబడి ఎవరైనా కూడా ఒక ప్రోడక్ట్, ఎవరికి ఏ ఎంతూజియాస్ట్ చాలా మంది ఉంటారు, తెలుసు ఏదైనా చేయాలన్న తహతా ఉంటుంది, డైరెక్ట్ కంపెనీ ఏం తీసుకో, చేయాలి అంటే దే నీడ్ సమ్ ఎన్విరాన్మెంట్ అండి. ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినాం మార్కెట్ ప్లేస్ అని పెట్టి స్పియర్ సాఫ్ట్. వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ వాళ్ళ ఐడియాని పుష్ చేయాలి. ఐడియా మనం వాళ్ళు ఏం చేస్తాం, మనం వ్యాలిడేట్ చేస్తాం, ఈజ్ ఇట్ వర్త్ ఆర్ కాదు, లేదా రికమెండ్ చేస్తాం ఇది ఇంకా ఇలా చేయబ్బా అని. అప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఇస్తాం. అప్పుడు ఎన్విరాన్మెంట్లో వాడు మన ఏపీఐసే వాడుకొని వాడు ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేస్తే మన మార్కెట్ ప్లేస్లో లాంచ్ చేసి విల్ గెట్ కమర్షియల్స్, విల్ గెట్ క్రెడిట్స్ ఫ్రమ్ దేర్. ఎవరైనా యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెజ్యూమ్ బిల్డర్ అంటారు. ఇప్పుడు మన దగ్గర తక్కువ కానీ యూఎస్లో మల్టిపుల్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రతి రెజ్యూమ్కి అవర్స్ అండ్ అవర్స్ ప్రే చేస్తాం. ఇప్పుడు అక్కర్లా, మార్కెట్ ప్లేస్ రెజ్యూమ్ బిల్డర్కి వెళ్ళి మన జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి రెజ్యూమ్ ప్రొఫైల్ ఇచ్చేస్తే ఇట్ మేక్స్ విత్ ఇన్ సెకండ్స్. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రావెల్ ప్లానర్ ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే ఇట్ రెడ్యూస్ లాట్ ఆఫ్ టైం. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైనా బిల్డ్ చేస్తే అది అందులో పెడుతుంది. ఇంతకుముందు ఏంటంటే గిట్ హబ్ అని, తర్వాత ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ ఉంటుంది, ఆ నుండి కంటెంట్ తీసుకొని క్రియేట్ చేస్తారు ప్రోడక్ట్స్. సో ఇవి చేసినప్పుడు మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ పెట్టుకుంటే దే విల్ గెట్ సమ్ నోటిఫైడ్. సో అది వాళ్ళు లింక్డ్ఇన్లో వాడుకోవచ్చు అండ్ దే విల్ గెట్ సమ్ సర్టిఫికేషన్ ఆల్సో. సో ఈ ప్రోడక్ట్ ఇందులో పెట్టాడు అని. సో ఇలా వాళ్ళు చేస్తూ ఉంటే దే విల్ గెట్ బి అలర్ట్, దే విల్ గెట్ సమ్ బ్రైట్నెస్, మార్క్ వచ్చేస్తుంది. ఓకే, యా దిస్ గై ఈస్ హ్యావింగ్ ద గుడ్, ఈ మేడ్ ఇట్ దిస్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ని మనం మాలాంటి వాళ్ళం ఏమైనా అనలైజ్ చేసి, హే దిస్ గై హ్యాస్ ద కేపబిలిటీ, వీ కెన్ హైర్ దట్ గై. సో అలాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. కంపల్సరీ స్టూడెంట్స్ లర్నింగ్ ఒకటే చేస్తే మాత్రం ఫర్దర్గా లైఫ్ లేదండి ఫ్యూచర్లో. ఐటీ, ఎస్పెషల్లీ ఇన్ ఐటీ సెక్టర్, కంపల్సరీ దే హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. ప్రాక్టికల్గా చూపించి చేయగలిగితేనే ఆ వర్త్ అర్థమవుతుందండి. ఇంతకుముందు ఓన్లీ 4 క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేస్తే కాదండి. కంపల్సరీ దే హ్యావ్ టు షో. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏఐ కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. హౌ దే విల్ యాక్చువల్లీ ఎవాల్యుయేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎవ్రీబడి విల్ డూ నౌ కానీ ప్రాక్టికల్గా ఇఫ్ దే మేడ్ సమ్ ప్రోడక్ట్స్ with that hugging face, with that given APIs, if they make changes then it impacts. ఇప్పుడు రిక్రూట్మెంట్కి ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ అండి. మీరు రిక్రూట్మెంట్ కోసం మనం ఇంతకుముందు ఒక 100 ప్రొఫైల్స్ తెప్పిస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాము, చేసి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తాము, ఇంటర్వ్యూ పెట్టిస్తాము. ఇంటర్వ్యూలో మళ్ళీ 2-3 రౌండ్స్ చేస్తాం. ఇప్పుడు అదే మాకు ఆటో ఎయిర్లో ఏంటంటే మొత్తం అదే చేసేస్తాం. మీరు ప్రొఫైల్స్ డంప్ చేస్తే చాలు, ఎవాల్యుయేట్ చేస్తుంది సెకండ్స్లో. 100 ప్రొఫైల్స్ ఇచ్చిన కంప్లీట్ అయిపోతాయి. కొన్ని 10 సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళకి మెయిల్స్ పెడుతుంది, హే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రాసెస్, ప్లీజ్ అటెండ్ ద ఇంటర్వ్యూ లింక్ వెళ్ళిపోద్ది. దే హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ఎనీ టైమ్ ఇన్ 24 hours. ఏ ఏజెంట్ విల్ డూ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాడి వీడియోని బట్టి ట్రాన్స్క్రిప్ట్ తీసి టోటల్గా సమరీ చేసి సమ్మరైజ్డ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది హెచ్ఆర్కి. ఇదంతా కూడా మినిట్లో జరిగిపోతుంది. ఎంత ఎఫర్ట్స్ చేయబోతున్నాయి చూడండి. సో ఇట్ సేవ్డ్. ఇక్కడ ఏం రిప్లేస్ కాదు, బట్ ఇట్ ఆప్టిమైజ్డ్. ఆ లోపల మీరు ఇంకొక 100 ప్రాజెక్ట్స్ చేయొచ్చు కదా.
100 ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, 100 రిక్వైర్మెంట్స్ క్లియర్ చేయొచ్చు. అదనమాట డిఫరెన్స్. సో సార్ ఇప్పుడు కంప్లీట్‌గా మనమైతే ఏదైతే మ్యాన్ పవర్‌ని మనం ఎక్కువసేపు యూజ్ చేసేదాన్ని ఏఐ ద్వారా మనం రెడ్యూస్ చేసి తక్కువ టైంలో చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక బెనిఫిట్ అనుకుంటే దీనివల్ల వచ్చే కాన్స్ కూడా ఉంటాయి. సో మిమ్మల్ని అడిగితే ఏఐ ద్వారా వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఏం చెప్తారు? యా, ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నదానికి ఇక్కడికే వస్తాము. ఒక 10 మెంబర్స్ వర్క్ చేసే జాబ్ని ఇప్పుడు 1 పర్సన్ తోటి ఏఐ కంప్లీట్ చేస్తుంది. మిగతా 9 మెంబర్స్ సంగతి ఏంటి? అబ్సల్యూట్లీ అది ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు కూడా మిగతా వాటిల్లో అడాప్ట్ చేసుకోవాలి, ఆప్టిమైజ్ చేసుకోవాలి దర్ స్కిల్ సెట్. ఇంతకుముందు ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక కంపెనీలో జాయిన్ అయిందంటే ఇక ఎన్ని సంవత్సరాలైనా ఏ ప్రాబ్లం లేకపో సాఫీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు లేదండి, ఫుల్ స్టాక్ ఏజెంట్స్ వచ్చేసి అది ఇచ్చేస్తే అది చేసేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ మనము ఇంకా మెదడుకు పదును పెట్టేది పెంచాలి, ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకటి అన్ని చేయదండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నా, ఇప్పుడు మీరు చూస్తే మాల్స్లో డైలీ ఫుట్ఫాల్ ఎంత అని చెప్పేస్తున్నారు పర్ డే. ఎంతమంది కిడ్స్ వచ్చారు, ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఏ షాప్లోకి వెళ్ళారు, దే హ్యావ్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ వితౌట్ ఏఐ ఇట్ వోంట్. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు అనలైజ్ ద డేటా. ఎక్కడెక్కడైతే డేటా ఉందో దాన్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేస్తుంది. సర్వీస్ కూడా ఆప్టిమైజ్ అవుతుందండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ థింగ్స్ వెళ్ళిపోతాయి. ఇది కూడా మనం గమనించాలి. ఏఐ కాంట్ హుక్అప్ ద డేటా. ఉన్న డేటా నుండి ఎవాల్యుయేట్ చేస్తుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఉన్న డేటాని అది దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు నేను అన్నాను హెచ్ఆర్ రిక్రూట్మెంట్, యాక్చువల్గా అదంతా టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదే హెచ్ఆర్ లేదా ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ చేసే అతను తెలిసిన వాళ్ళు అయితే ఒక రకంగా తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతాయి. ఇందులో ఆప్షన్ లేదు. ఇట్స్ ఆల్ వైట్ కలర్, ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్. ఇది కూడా పెరుగుద్ది. సో ట్రాన్స్పరెన్సీ పెరుగుద్దండి. లైవ్ డేటా నుండి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇప్పుడు హాస్పిటల్లో చాలా వరకు యూజ్ చేస్తున్నాయి. చైనాలో హాస్పిటల్ కూడా వచ్చేసింది. అది నిజంగా కూడా ఈ లైవ్ డేటా నుండి ఎంత డేటా ఉంటే అంత మంచి రిజల్ట్ ఇస్తుందండి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అని పెడుతున్నారు. ఇదేమవుతుందంటే ఏమో ఆప్టిమైజ్ చేస్తుందండి. క్వాంటమ్ అంటే ఏమవుతుందంటే దాని నుండి యాక్యురసీ పెంచుతుందండి. అంటే ఇంకా యాక్యురసీ పెరుగుద్ది. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సో కంపల్సరీ ఎస్, మనం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. కంపల్సరీ ఎవరైతే అడాప్ట్ చేసుకొని ముందు ఇంకా ఫ్యూచర్కి వెళ్ళిపోతారో దే కెన్ సర్వైవ్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి రిస్క్ అండి. ఈవెన్ ఏఐలో ఉన్నా కూడా వాడికి కూడా రిస్క్ అండి. అది కూడా చెప్తున్నా. ఇవాళ వాడు నేర్చుకున్న ఏఐ సరిపోదండి, రేపు ఇంకా కొన్ని వచ్చేస్తాయి. ఈ హ్యాస్ టు అడాప్ట్. సో మనం ఎవ్రీడే అప్డేటెడ్ గా ఉండాలి. పక్కా అండి. ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. నేను ఇప్పుడు ఒక 6 months బ్యాక్ మేము ఒక ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఒక 10 days పట్టింది అనుకోండి, ఇవాళ 1 day అయిపోద్ది. అలా అయిపోయింది. సో ఆప్టిమైజ్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి, చాలా ఫాస్ట్గా యాక్షన్లో కూడా రావాలి. మనం వచ్చే లోపల ఇంకా వచ్చేస్తారు. అంత డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో సార్ ఇప్పుడు కమింగ్ 5 to 10 yearsలో ఈ ఏఐ అనేది మన లైక్ పర్సనల్ లైఫ్ అయినా, ఎందుకు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఏఐ అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ మ్యాటర్ అయిపోయింది. సో ఇటు మన పర్సనల్ లైఫ్ అయినా కానీ, మన ఎడ్యుకేషనల్ లైఫ్ అయినా కానీ, మన జాబ్ లైఫ్ అయినా కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తాయి సార్? చేంజెస్ చాలా వస్తాయి మ్యామ్, పక్కా. అది ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడే చూస్తున్నారు. ఇంతకుముందు మీరు గమనించారో లేదో, ఇంతకుముందు మనం మాట్లాడితే లేదా మనం స్క్రోల్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఆ వీడియో రిలేటెడ్ స్టఫ్ వచ్చేది. ఇప్పుడు అక్కర్లా. ఇప్పుడు జస్ట్ వ్యూ చేశారనుకోండి, ఒక 10 seconds వ్యూని బేస్ చేసి వచ్చేస్తుంది డేటా. ఇంకా ముందు కొన్ని అయితే అసలు మీరు లోపల అనుకున్నవి కూడా వచ్చేస్తున్నాయి. మీరు గమనించండి, ఒకసారి చూస్తారు. సిరి అలాంటివి వాడుతున్నాం అనుకోండి, ఫోన్లు వింటున్నాయి మన మాట, మన ఆలోచనలు కూడా తీసేసుకుంటాయి. సో అది మొత్తం దాన్ని బేస్ చేసి మనకు వచ్చేస్తుందండి. మనం జస్ట్ ఒక్కసారి మనం ఏదైనా పనిలో ఉండి ఓ 10 seconds ఒక ప్లేస్ ఆపేసి మళ్ళీ అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఆ వ్యూ చేసింది వచ్చేస్తుందండి హిస్టరీ. ఇక మీకు దాని మీదనే వచ్చేస్తాయి. మీరు ఒక షర్ట్ చూసారనుకోండి, ఆ షర్ట్ రిలేటెడ్ స్టాఫ్ ఇక చంపేస్తుంది మనల్ని. సో అది కంపల్సరీ, అది ఇంకా పెరుగుతుందండి. అంటే దీనివల్ల లాభం ఎంతో, నష్టం కూడా ఉందండి. కానీ ఇప్పుడు లాభం ఏమవుతుందంటే మనం ఇంకా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.
నాకు ఎలాంటి సెట్ కావాలో నేను చూసేసాను, మ్మ్. ఆడు నీకు అలాంటి షర్ట్సే నీకు ఆడికి చూపిస్తున్నాడు. మ్మ్. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం చేయాల్సిన రావట్లేదు, అవసరం లేదు. ఈజీగా అయిపోద్ది. ద సేమ్ వే ఏంటంటే ఇక అది అందులోకి వెళ్ళి బయటికి రాదు మ్మ్. అంటిల్ అండ్ అన్లెస్ యూ చేంజ్ దట్ యువర్ మ్మ్. టాపిక్. అలా అయిపోయిందండి. మన తర్వాత హెల్త్ కనంగా అండి, ఎస్ నిజంగా కూడా హెల్త్ పరంగా చాలా 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 చేంజెస్ వస్తాయండి. ఇది మనం పోయి ఒక డాక్టర్ దగ్గర మన ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకున్నా కొన్ని చెప్పం కావచ్చు, మ్మ్. కానీ ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో, డేటా తీసుకుంటుందో, మన డేటాని అబ్సల్యూట్గా అది స్టడీ చేస్తుందండి. ఈ స్టడీ రిపోర్ట్స్ అండి ఇప్పుడు ఎంటైర్ ఇది ఎలా చేస్తుందంటే నెట్వర్క్ మార్కెట్ నుండి ఇప్పుడు యుఎస్లో మెడికల్ రికార్డ్స్, మ్మ్. యుఎస్ రీసెర్చ్ పేపర్స్, ఫారెన్ రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తుందండి, చేసి అనలైజ్ చేస్తుందండి మన ప్రాబ్లమ్ని. ఓకే. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ గారు మేబీ వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండనివ్వండి, ఎంత ఉన్నాయి, ఇట్ మేక్స్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ దెమ్. మ్మ్. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది, అర్థమైపోద్ది, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్ చేయగలుగుతారు. చేయగలుగుతారు. అది జరుగుద్దండి. మ్మ్. కానీ మళ్ళీ మనం అక్కడ మాత్రం సొంత ప్రయోగాలు చేయొద్దు, అది మ్మ్. కంపల్సరీ. సో అదే అంటున్నా, ఎక్కడ ఎంత వాడాలో తెలియాలండి, అప్పుడు మాత్రం దాని నుండి చాలా బెనిఫిట్స్ పొందగలుగుతాం. మ్మ్. అది ఏది ఎక్స్ట్రా అయినా కూడా అది ప్రాబ్లమే. ఇప్పుడు మార్ఫింగ్ చేస్తున్నారు ఏ అవును. వచ్చిన తర్వాత, అది ఇట్స్ బ్యాడ్, మ్మ్. ఇట్స్ బ్యాడ్. అదిని ఎక్కడైనా రిస్ట్రిక్ట్ చేయొచ్చా అంటే ఓన్లీ గవర్నమెంట్స్ వాటిని ఎక్కడ కండిషన్ చేయాలన్నా కొంతవరకే చేయగలుగుతుంది. మ్మ్. అది ముఖ్యంగా మనలో రావాలి అంతే. అది ఎంత వాడాలి, ఎంత ప్రాపర్గా యూస్ చేయాలి, మనం దాన్ని ఎంత బెనిఫిట్ చేసుకోవాలని ఆలోచించాలి. అది ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. మ్మ్. దీన్ని ఏ రకంగా వాడితే మంచి జరుగుతుందని ఆలోచించాలి, ఓకే. అదే వాడాలి. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవాలన్నా కూడా మనకి కాస్ట్ ఎఫిషియన్సీ అనేది ఏ విధంగా ఉంటుంది? మేము ఇంతకుముందు నేర్చుకోవడానికి చాలా టూల్స్ ఉన్నాయండి, ప్రోడక్ట్స్, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేర్చుకున్నది యాక్షన్లో పెట్టడమే చాలా ఇంపార్టెంట్. మ్మ్. ఇప్పుడు ఏఐకి చాలా ట్రైనింగ్స్ వచ్చేసాయి, చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. దే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని తర్వాత పైథాన్ నేర్చుకొని, సో వాళ్ళు ఒకసారి నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఐడియాని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే దే విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్, మ్మ్. ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చూయించుకోగలుగుతారు. ఏఐకి నిజంగా కూడా ఏఐ జాబ్స్కి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా మ్మ్. కమర్షియల్గా చాలా వయబుల్. కానీ వాళ్ళు నిరూపించుకోవడానికి కంపల్సరీ ప్రాక్టికల్ చేయాలి, ప్రోడక్ట్స్ బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. మ్మ్. ఇప్పుడు మనకి గిట్ హబ్ ఉంది, గిట్ హబ్ అని, హగ్గింగ్ ఫేస్ అని, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ చేసి గిట్ హబ్లో పెడతారండి. మ్మ్. ఫస్ట్ మనకి లాంచ్ చేయరండి, చేసినవన్నీ కూడా గిట్ హబ్లో పెడతారు. పెట్టి దే విల్ సీ హౌ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, మ్మ్. హౌ బెనిఫిటెడ్ దెమ్. ఒకసారి వాళ్ళు ఫీల్ అయిపోయాక ఎస్ దిస్ ఇస్ డన్ అనుకున్నప్పుడు అది తీసుకొచ్చి వాళ్ళు కమర్షియలైజ్ చేస్తారు. సో ఓకే. అలానే మనం కూడా మన ఐడియాస్ని ప్రాక్టికల్గా యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. మ్మ్. అప్పుడు వీ విల్ గెట్ మీ మోర్ బెనిఫిటెడ్ విత్ ది ఐ. ఓకే. లేకపోతే ఎంత నేర్చుకున్నా కూడా ఇట్ వోంట్ బి బెనిఫిటెడ్ అండి. ఓకే. సో సార్ వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరైనా కానీ, ఇటు స్టూడెంట్స్ అయినా కానీ, లేదు అంటే బెటర్గా మేము ఏఐ నేర్చుకొని మేము జాబ్లో సెక్యూర్గా ఉండాలి, మా స్కిల్స్ని మేము డెవలప్ చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ మీరేం సజెషన్ ఇస్తారు? ఓకే అండి, యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏ జోన్లో ఏ అసెస్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం పెంచుకోవాలి, అది చూసిన తర్వాత వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ పైథాన్ కోడింగ్, ఆర్ ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ విత్ ఐడియేషన్ లెవెల్, ఆర్ ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ విత్ సొల్యూషన్, ఫైండింగ్ ద సొల్యూషన్, అది అసెస్ చేసుకున్న తర్వాత అసెస్మెంట్ అయినాక అప్పుడు వాళ్ళు రికమెండేషన్ చేసిన దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ స్కిల్ సెట్ని అప్డేట్ చేసుకోవాలి. మ్మ్. అప్డేట్ చేసుకొని స్కిల్ సెట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు ప్రూవ్ విత్ ప్రాక్టికల్ ప్రోడక్ట్. అది ఏదైనా పర్లేదండి, ఒక చిన్న ఏజెంట్ క్రియేట్ చేయొచ్చు, చాట్ బాట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వెరీ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక పర్సన్, అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, యూ ట్రై టు అండర్స్టాండ్. బెంగళూరులో ఒక పర్సన్, దే డోంట్ నో సాఫ్ట్వేర్, దే డోంట్ నో హార్డ్వేర్, బట్ హీ ఈస్ డూయింగ్ travels business. He don't have vehicles, but he'll have 50 to 60 requests every day. He has to serve them. ఈ 50-60 వాట్సాప్లో ఆయన 50 మెసేజెస్కి డ్రైవర్ని అప్డేట్ చేయాలంటే హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ. ఈజ్ ఎర్నింగ్ గుడ్, బట్ ఈజ్ లూజింగ్ ద ట్రాన్స్పరెన్సీ, లూజింగ్ ద కస్టమర్స్. అరే యార్ నిన్ను నమ్మి నేను వెయిట్ చేస్తున్నాను, నాకు కారు పంపలేదు అంట. దానికి వి మేడ్ ఇట్ వాట్సాప్ బాట్ చేస్తే ఏమైందంటే ఈ 50 ఎంక్వైరీస్ కూడా 50 రిక్వెస్ట్లు వెళ్ళి ఆయన డాష్బోర్డ్లో కూర్చుంటాయి. ఆయన అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన ఆ డాష్బోర్డ్ ఓపెన్ చేసి డ్రైవర్ని కాపీ పేస్ట్ చేసేస్తే డ్రైవర్కి వెళ్ళిపోద్ది, తనకి వెళ్ళిపోద్ది.
సో ఏది మిస్ అవ్వడు, ఏది వాట్సాప్ అంతా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ వచ్చిందానికి ఈజీ టిప్స్ లో అయిపోతుంది. ఫింగర్ టిప్స్ లో అయిపోద్ది. ఈ వోంట్ మిస్ ఎనీథింగ్, విల్ గెట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. 50 బదులు 500 అయినా చేయగలుగుతాడు. ఇది చిన్న పాయింట్ అండి. ఇట్ హెల్ప్డ్ ఎ లాట్. సో అదే అంటున్నా, ఇది ప్రతి చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి వి విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఈ ఏఐ ద్వారా మన సొల్యూషన్స్ ఇంకా బెటర్ ఉంటాయండి. అది ఆలోచించగలగాల. మనకు నిజంగా కూడా మీరు అన్నది కొంతవరకు వాస్తవం ఏంటంటే మన ఆలోచన శక్తి పోద్దని కాదండి. ఇప్పుడు ఇది ఆలోచించడానికి వి టుక్ టైం. అరే ఎలా సాల్వ్ చేయగలుగుతాం, మరి వాట్సాప్లోనే దానికి ఆన్సర్ ఇస్తాం. 50 మెంబర్స్కి ఆన్సర్ ఇవ్వాలి, రేపు 500 అవుతాయి. ఇదన్నీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇదంతా హెడేక్. అదే ఒక డాష్ బోర్డ్ ఇచ్చేసి ఇక్కడ నుండి అక్కడికి ఏపీఐ కనెక్ట్ చేస్తే ఇట్ మేడ్ ఇట్ వెరీ ఈజీ. సో ఈ ఆలోచన అంటే ఏ ఇవ్వదండి, మనమే ఆలోచించుకోవాలి. కనెక్ట్ ఏది చేయాలో తెలియాలి, బిల్డ్ చేయడం తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ సాక్షి టీవీ ఆల్సో. సో చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు మనలో ఉన్న చాలా మందికి కూడా ఉండేటువంటి అపోహలు ఏంటి అని అంటే ఏఐ కూడా కంప్లీట్గా హ్యూమన్ రిసోర్స్ అనేది రీప్లేస్ చేస్తుంది అని. కానీ అందులో మాత్రం ఏ మాత్రం కూడా నిజం లేదు. ఎందుకు అని అంటే మనం ఏఐకి తగ్గట్టుగా మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే మనం దాంతో పాటు కూడా మనం వర్క్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఏఐ అనేది ఒకసారి నేర్చుకుంటే అయిపోయేది కాదు. ఎవ్రీడే కూడా మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ దాంట్లో వచ్చే కొత్త టూల్స్ని నేర్చుకుంటూ ఉంటే ఫర్దర్గా కూడా మన జాబ్ లైఫ్ కూడా సెక్యూర్గా ఉంటుంది. అదేవిధంగా మన పర్సనల్ లైఫ్ కూడా సెక్యూర్గా ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.